డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలకు అన్నట్లు ప్రతి విద్యార్థికి మంచి విద్య, సమాన అవకాశాలు లభించాలి. మరి సమాన అవకాశాలు లభిస్తున్నాయా? కొంతమంది పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, కొంతమంది కొంచెం అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్లో చదువుతున్నారు. మరి మన ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఏంటి? మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి ఏంటి? కొద్దిగా గొప్ప డబ్బులున్న వాళ్ళు పక్కనున్న ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేపిస్తున్నారు. మరి ఎక్కడున్నాయి సమాన అవకాశాలు? మన పిల్లలేమో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. కొంచెం డబ్బులున్న పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఇంకా కొంచెం డబ్బులున్న పిల్లలు అప్పో చేసే కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. మరి కార్పొరేట్ స్కూళ్ళ విద్య, ప్రైవేట్ స్కూళ్ళ విద్య, మన ప్రాథమిక పాఠశాలలో జరిగే విద్య అవకాశాలు సమానంగా ఉన్నాయా? 100% సమానంగా లేదు. వాళ్ళకి చదువు చెప్పే వాతావరణం వేరు, మన పిల్లలు చదువుకునే వాతావరణం. మన పిల్లలు చదువుకునే సర్కార్ బడుల్లో మౌలిక వసతులు అంటే మౌలిక సదుపాయాలు లేవు. మౌలిక సదుపాయాలు పక్కన పెడితే ఒక స్కూల్ గురించి చర్చించడానికి మన ముందుకు వచ్చే ఏ స్కూల్ అంటే ఎంపీపీఎస్ నేలకొండపల్లి. ఎంపీపీఎస్ ఎన్ఎస్పి కాలనీ, ఎస్సీబీసీ కాలనీలో ఉన్న ఒక స్కూల్ గురించి చెప్పడానికి వస్తారు. 5 సంవత్సరాల నుంచి, సుమారు 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ పెచ్చులూడి పడటం, పెచ్చులూడి పిల్లల మీద పడిన సంఘటనలు కూడా 4-5 సంఘటనలు ఉన్నాయి. అయినా కానీ స్పందించిన అధికారులు ఆ బిల్డింగ్ మరమ్మతులు చేయించడానికి ఇంతవరకు ముందుకు రాలేదు. అసలు బిల్డింగ్ మరమ్మతులు కాదు, ఆ బిల్డింగ్ అసలు పనికిరాదు. మధ్యలో భూమి మొత్తం పూర్తిగా వంగింది. అది ఏ క్షణంలో కింద పడిపోద్దో, ఏ క్షణంలో పెచ్చులు కానీ, రాళ్ళు కానీ, ఇటుకలు కాంక్రీట్ కానీ, రాళ్ళు కానీ కింద పడి ప్రమాదం జరుగుతుందో తెలియదు. వర్షాకాలం వచ్చిందంటే వర్షపు నీరు పైనుంచి కురుస్తుంటుంది. ఇది ఆ ప్రాథమిక పాఠశాల యొక్క పరిస్థితి. మరి ఆ ప్రాథమిక పాఠశాలలో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి? ఇదేనా సమాన అవకాశం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు సమాన అవకాశాలు ప్రతి విద్యార్థికి రావాలి. ప్రతి విద్యార్థికి సమాన అవకాశం లభిస్తున్నాయా? సమాన అవకాశాలు మనం కల్పిస్తున్నామా లేదా? ఈ స్కూల్ పరిస్థితి ఏంటి? ఎంఈఓ గారు స్పందించాడు, హెచ్ఎంకి అవసరం లేదు. హెచ్ఎం గారు స్పందించి అక్కడ నుంచి రిఫర్ చేస్తాడు, డిఈఓకి రాస్తాడు, డిఈఓకి హైయర్ అఫీషియల్కి రాస్తాడు. కానీ రాసుకోవటం, మాట్లాడుకోవటం, చర్చించుకోవటమే తప్ప దానికి ఇంతవరకు పక్కా బిల్డింగ్ అనేది లేదు. ఆ పక్కా బిల్డింగ్ అంటే 20 నుంచి 30 సంవత్సరాల్లోనే బిల్డింగ్లు శిథిలావస్థలో పోతున్నాయి. కాంట్రాక్టర్ ఎలాంటి నిర్మాణం చేపడుతున్నాడు? మినిమం పర్యవేక్షణ లేదు. శంకుస్థాపనకి శిలాఫలకాలు వేసి రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు, వాళ్ళ పని అయిపోయింది. శిలాఫలకాలు వేసి వెళ్ళిపోతారు, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ఓపెనింగ్కి వస్తారు. ఆ పాఠశాలను, ఆ ప్రభుత్వ బిల్డింగ్ ఓపెనింగ్కి వస్తారు. ఈ మధ్యలో కాంట్రాక్టర్ ఆడిందే ఆట, పాడిందే పాట. పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణ లేకుండా ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ చూడండి, 50 నుంచి 100 సంవత్సరాల లైఫ్ ఉండాల్సిన బిల్డింగ్ 20 నుంచి 30 సంవత్సరాల్లో కురుస్తుంది, పెచ్చులు ఊడుతుందంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మనండి. ఇదే సమస్యని ఈరోజు నేను ఎంఆర్ఓ గారికి వివరించుదామని, అలానే ఎంఈఓ గారికి వివరించడానికి వెళ్దామని వెళ్ళా. ఇక్కడ చూడండి పరిస్థితి. కరెక్ట్గా ఎంఆర్ఓ గారి పరిస్థితి కూడా ఇలానే. ఆ ఎంఆర్ఓ గారి ఛాంబర్లో అంటే ఎంఆర్ఓ గారు ఉన్న గదిలో ఆ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న ప్లేస్లోంచి ఒక పెచ్చు పైనుంచి పెచ్చు ఊడి కింద పడ్డది. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆ పెచ్చులు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ మీద పడలేదు. పడ్డట్లయితే అదే పెచ్చులు మన ఎంఆర్ఓ గారి మీదనో లేకపోతే రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళ మీదనో పడితే పరిస్థితి ఏంటి? అది అంతే. అంటే ఎంఆర్ఓ గారి కార్యాలయం పరిస్థితే ఇలా ఉంది. ఇంకా ఇది కాదని ఎంఈఓ గారి ఆఫీస్కి వెళ్ళా. ఎంఈఓ గారి ఆఫీస్కి వెళ్తే సేమ్ ఇదే పరిస్థితి. నెర్రలిచ్చి గోడలన్నీ అలా ఉంది. ఒకసారి చూపిస్తూ సార్ మా పరిస్థితి కూడా అంటే ఎంఆర్ఓ కార్యాలయం అయితే ఉంది, ఎంఈఓ కార్యాలయం ఉంది, చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ కూడా ఇలానే ఉంది. మరి ఉన్నతాధికారుల పర్యవేక్షణ అసలే లేదు. మరి ఇదేనా మౌలిక వసతులు? ఇదేనా సమాన హక్కు? ఇదేనా సమాన అవకాశాలు? ఇవేనా మనం సమాన అవకాశాలు కల్పిస్తున్నాం? ఇక్కడి నుంచేనా మనం ఇంజనీర్ని, డాక్టర్ని తయారు చేస్తుంది? మనం ఇక్కడి నుంచేనా? ఏంటి ఈ ప్రాథమిక విద్య మెరుగుపడదా? రాజకీయ ప్రముఖులు చూడండి, ఒకసారి ఆ స్కూల్ని సందర్శించండి, ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్దాం రండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి దాని పరిస్థితి చూద్దాం, ప్రశ్నిద్దాం.
ఐరాన్ న్యూస్ ఈ సమస్యను మీ ముందుకు తీసుకెళ్తుంది. గ్రామంలో ఉన్న పెద్దలారా ఒకసారి రండి. ఆ స్కూల్ పరిస్థితి చూడండి. ప్రమాదం జరగలేదు కాబట్టి సంతోషం. ఒకవేళ ప్రమాదం జరిగిందంటే ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారుల, రాజకీయ ప్రముఖుల, ఉన్నతాధికారుల? ఎవరు? ఏదన్నా ప్రమాదం జరిగిందంటే ఎవరు స్పందించాలి? ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే అందరు స్పందిస్తారు, అందరు వస్తారు. ఏంటి స్కూల్ పరిస్థితి ఏంటి? ఇలా ఉందేంటి? ఇలా ఉందేంటి కాదు, ఇలా ఉంది స్కూల్ పరిస్థితి. ఇలా ఉందని మీ ముందు తీసుకొచ్చాం. రండి చర్చిద్దాం, రండి ప్రశ్నిద్దాం. సమస్యను మీ ముందుకు తీసుకొచ్చింది. దీన్ని చర్చించి ఈ సమస్యని ఎట్లాగైనా ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు, మన అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పక్కా బిల్డింగ్ అంటే ఆ స్కూల్ మరమ్మతులు జరిగే విధంగా మనం పోరాడదాం. ఏదన్నా ప్రమాదం జరిగిందంటే ప్రజలారా, ఏదన్నా ప్రమాదం జరిగిందంటే దాని తర్వాత మనం ఎంత స్పందించినా కానీ ప్రయోజనం లేదు. ఐరాన్ న్యూస్, నేలకొండపల్లి. గుడ్ మార్నింగ్ అండి. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి ఎస్సీబీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల. మా పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉన్నాము. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో 45 మంది పిల్లలు ఉన్నారు. గత విద్యా సంవత్సరం సుమారుగా 60 మంది పిల్లలు ఉంటే ఈసారికి 15 మంది తగ్గడానికి కారణం ఏంటంటే చాలా మందికి గురుకులాలు వచ్చినాయి. ఆ విధంగా 15 మంది తగ్గారు. ప్రస్తుతం మా పాఠశాలలో విద్యార్థులకు నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నాము. మా పాఠశాల ముఖ్యంగా ఒక సమస్య అండి. పాఠశాల బిల్డింగ్ కట్టి 23 సంవత్సరాలు అయింది. పాఠశాల పై స్లాబ్ నుంచి మొత్తం నీళ్లు వర్షం పడితే చాలు దారులుగా పడి పిల్లలు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గత 5-6 సంవత్సరాలు సుమారుగా చాలా సార్లు పిల్లల మీద ఆ చిన్న మనం స్లాబ్ పెచ్చులు పడి పిల్లలు గాయాలైన సందర్భాలు కూడా ఉన్నవి. మేము ఈ విషయంపై పై అధికారులకు చాలాసార్లు విన్నపించుకున్నాము. మేము ప్రతి సంవత్సరం పంపే యూడేస్లో కూడా మేము దీన్ని డెవలప్డ్ బిల్డింగ్ అనే చూపిస్తున్నాము. మా విన్నపాన్ని మన్నించి ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు, జిల్లా ఆఫీసర్లు కూడా చాలాసార్లు సందర్శించారు. దీన్ని ఖచ్చితంగా కూల్చాల్సింది చెప్పారులే కానీ మరి ఎండాకాలం చేస్తారనుకున్నాము. దీన్ని తగ్గట్టు పాడినైతే ఎండాకాలం చేయలేదండి. ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాల కింద బాత్రూంలో అయితే బాగా చేస్తున్నామండి. ప్రస్తుతం ఉన్న 45 మంది పిల్లల్లో రోజు 40 మంది విద్యార్థులు బడికి వస్తున్నారండి. వర్షాకాలం వస్తుంది. మేము లోపల కూర్చోవాలంటేనే మాకు చాలా భయంగా ఉంది. ఎప్పుడు బిల్డింగ్ కూలిపోద్దా అని భయంతో ఉన్నాము. బిల్డింగ్ ఉన్న అడ్డ భీం మొత్తం వంగిపోయి మొత్తం పెచ్చులు ఊడుతున్నాయండి. సో మా పాఠశాల పై ఆఫీసులు స్పందించి మా పాఠశాల భవనాన్ని వెంటనే నిర్మించగలరని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.